వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెంగల్పట్టు కోర్టులో ముఖ్యమంత్రి విజయ్ విడాకుల కేసు విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా కోర్టుకు వస్తున్నారు విజయ్. వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు విజయ్ తో పాటుగా సంగీత జంట. కేసు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది చెంగల్పట్టు మహిళా కోర్టు. విజయ్ తో పెళ్లి రద్దు చేయాలని సంగీత పిటిషన్ దాఖలు చేయడం, విజయ్ మానసికంగా వేధిస్తున్నారంటూ కూడా సంగీత ఆరోపణలు గుప్పించడం, ప్రముఖ నటితో విజయ్ కు సంబంధం ఉందని ఆరోపణలు చేశారు సంగీత. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విజయ్ నుండి తనకు విడాకులు కావాలంటూ, మరి ముఖ్యంగా తన హోదాకు తగినట్లుగా భరణం ఇవ్వాలని విజయ్ ద్వారా వరుసగా ఆమె డిమాండ్ చేసినటువంటి వైనం చూసాం. ఇక నీలంకరి నివాసంలో ఉండేటువంటి హక్కును కూడా సంగీత కోరుతున్నారు. విజయ్ సంగీత ప్యాచప్ కోసం కూడా సన్నిహితులు ట్రయల్స్ వేస్తున్నారు. అయితే దంపతుల మధ్య రాజీ కుదిరేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. తమిళనాడు ఎన్నికల ముందు విజయ్ సంగీతకు సంబంధించినటువంటి వ్యవహారం, విజయ్ ఓవైపు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కుటుంబంలో ఉన్నటువంటి వరుస అంశాలు, భార్యతో ఉన్నటువంటి వివాదాలు, ఈ మొత్తం అంశాలతో సంగీత కోర్టుకెక్కడం, విజయ్ నుంచి విడాకులు కోరడం, వేరే నటితో సన్నిహితంగా ఉండడం, వివాహేతర సంబంధాన్ని విజయ్ నిర్వహిస్తున్నారన్నట్లుగా ఆమె ఆరోపణలు గుప్పించడం, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎన్నికల ముందు విజయ్ కి అన్ని ప్రతికూల పరిస్థితులే కనబడినటువంటి వైనాన్ని మనం చూసాం. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసు తాజా విచారణకు వచ్చింది. అయితే వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు ఇద్దరు కూడా. ఆగస్టు 7వ తేదీకి చెంగల్పట్టు మహిళా కోర్టు మొత్తాన్ని కూడా వాయిదా వేసినటువంటి అంశం. దాదాపు 25 ఏళ్లుగా పైగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వీరికి ఇద్దరు పిల్లలు ఉండడం, వారు కూడా జాసన్ సంజయ్ తో పాటుగా దివ్య సాహా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం, విడాకులకు సంబంధించినటువంటి ఇష్యూలో మహిళా కోర్టులో పరస్పరంగా వాద ప్రతివాదనలు కూడా జరగడం జరిగింది. ఆగస్టు 7వ తేదీకి మహిళా కోర్టు కేసును కూడా వాయిదా వేసింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్స్ రూమర్స్ రావడమే దీనికి ప్రధానమైనటువంటి ఆరోపణగా తెలుస్తుంది. సంగీత దాఖలు చేసినటువంటి పిటిషన్ లో 2021 ఏప్రిల్లో విజయ్ కు ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో వివాహేతర సంబంధం ఉందని ఆమె తెలియజేయడం, బహిర్గతంగా విమర్శలు గుప్పించడం, దీనివల్ల వారిద్దరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరినటువంటి వైనం కూడా. ఒక రకంగా ఎన్నికల ముందు త్రిషాకి సంబంధించినటువంటి వ్యవహారం, త్రిషాతో విజయ్ పర్యటనలు చేయడం, ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయడం, త్రిష బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానాన్ని కలవడం, త్రిష టీవీకే పార్టీలో కీ రోల్ పోషించడంతో ఈ రూమర్స్ కాస్త తమిళనాడు వ్యాప్తంగా భారీ స్థాయిలో కూడా విమర్శల వైపు అడుగులు వేసినటువంటి వైనం మనం చూసాం. అయితే విజయ్ మానసికంగా కూడా వేధిస్తున్నారంటూ సంగీత పరస్పరంగా ఆరోపణలు చేసినటువంటి వైనం మనం చూసాం. విజయ్ కూడా సంగీతతో కొంతవరకు దూరంగా ఉండడం, విజయ్ కు ఒక నటితో సంబంధం ఉందని సంగీత బహిర్గతంగా చెప్పడంతో ఎన్నికలపైన దీని ప్రభావం స్పష్టంగా పడుతుంది. విజయ్ కి అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు కూడా కొంతవరకు ప్రతికూలంగా మారుతున్నాయి అనేటువంటి ఇష్యూ మాత్రం తమిళనాడులో హీట్ పుట్టించాయి. అయితే తన హోదాకు తగినట్లుగా భరణం ఇవ్వాలి అంటూ కూడా విజయ్ భార్య డిమాండ్ చేసినటువంటి వైనం. 100 కోట్లలో సంగీతకు విజయ్ భారీగా భరణం రూపంలో ఇవ్వబోతున్నారు. ఎన్నికలకు ముందే భారీగా భరణం ఇచ్చేసి సంగీతతో విడాకులు తీసుకొని ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేటువంటి రూమర్స్ కూడా ఎన్నికల ముందు సంచలనంగా మారాయి. ప్రధానంగా నీలంకరి నివాసంలో తనకుండేటువంటి హక్కునివ్వాలని, ఆ నీలంకరి నివాసం తనకే కేటాయించాలంటూ కూడా సంగీత కోర్టుకు వెళ్ళినటువంటి వైనం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం, పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పూర్తిగా బిజీగా ఉండడం, ఎన్నికల్లో గెలుపొందడం, ముఖ్యమంత్రి కావడం, ఈ పరంపర మొత్తం సాగిపోయినటువంటి నేపథ్యం. లండన్ వెళ్లిపోవడం కూడా కొంతవరకు కీలకంగా మారింది. ప్రమాణ స్వీకారానికి ఒకవైపు తండ్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన కుమారులు కూడా రాష్ట్రంలో లేకపోవడం, ఎవరు కూడా హాజరు కాకపోవడం కూడా మరింతగా దూరం అయిపోయినాయి. ఆమెతో పాటుగా అందరూ కూడా లండన్ కు వెళ్లిపోయారు. అయితే తాజాగా దాఖలైనటువంటి పిటిషన్ పైన మరింతగా కోర్టు విచారించేటువంటి అవకాశం, ఇరు దంపతులకు ఒకసారి పూర్తి స్థాయిలో మాత్రం ఆలోచించి ఆచితూచి అడుగులు వేసేటువంటి పరంపర సాధారణంగా విడాకుల కేసులకు సంబంధించి మనం ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటాం. సాధారణంగా ఒక జంటను దూరం చేయాలి అనేటువంటి దృక్పథంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవహారం మాత్రం విడాకులకు సంబంధించినటువంటి కేసెస్ లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటది. అలాంటి పరంపరే విజయ్ కేసు కూడా వర్తిస్తుంది కాబట్టి న్యాయస్థానం మరికొంత సమయం వేచి ఉండాలి అనేటువంటి ధోరణితోనే విచారణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. కానీ తాజాగా ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వర్చువల్ గా హాజరైనటువంటి నేపథ్యం, ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఆగస్టు 7వ తేదీకి ఈ కేసుకు సంబంధించి వాయిదా వేయడం జరిగింది. ఈ చెంగల్పట్టు మహిళా కోర్టు ఆగస్టు 7వ తేదీన ఏమైనా తేల్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే వాయిదా వేసినటువంటి నేపథ్యంలో విడాకులకు సంబంధించినటువంటి కేసు కొంతవరకు వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సంగీతతో కలిసి విజయ్ మళ్ళీ ముందుకు సాగేటువంటి అవకాశం ఉందంటూ తమిళనాడులో ఈ వాదన కూడా
బలంగా వినబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో విజయ్ పైన చేసినటువంటి ఆరోపణలు, విజయ్ ని మానసికంగా వేధించారంటూ చేసినటువంటి ఆరోపణలు, నటితో విజయ్ కు ఉన్నటువంటి సంబంధం అనేటువంటి ఆరోపణలు, తనకు భరణం కేటాయించాలి అని ఆమె డిమాండ్ చేసినటువంటి వైనం, నీలంకరిలో నివాసం ఉండేటువంటి హక్కు ఇవ్వాలి అంటూ ఆమె చేసినటువంటి డిమాండ్, ఈ మొత్తాన్ని పక్కన పెట్టేసి సో ఆయన సన్నిహితులు తాజాగా మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది విజయ్ కు సంగీతకు కొంతవరకు ఏకం చేయడం కోసం, వారిద్దరిని కొంచెం దగ్గర చేయడం కోసం. ఎందుకంటే సమాజంలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇలాంటి సందర్భంలో విడాకులు తీసుకోవడం సొసైటీలో వేరే థాట్ గా అంటే వేరే వేలో వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. మరి విజయ్ దీనిపైన తలొగ్గుతారా? విడాకుల పైన కొంతవరకు వెనక్కి తగ్గేటువంటి అవకాశం కనబడుతుందా? విజయ్ సంగీత దంపతులు మళ్ళీ ముందుకు నడిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? తాజాగా ఉన్నటువంటి ఈ వివాదాలన్నీ కూడా కొంతవరకు పక్కన పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఆగస్టు 7వ తేదీకి ఈ ఇరువురు తీసుకునేటువంటి డెసిషన్ ఏ విధంగా ఉండబోతుందో.